ఇండ్లు కొనాలన్నా ప్లాట్లు కొనాలన్నా ఇప్పుడే కొనాలి, వానాకాలంలోనే కొనాలి. ఏడ కుంట ఉందో, ఏడ గుంట ఉందో, ఏడ గుంత ఉందో, ఏడ మెరక ఉందో, ఏడ అరక ఉందో ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్లో గిదే ఉంది. మళ్ళీ ఏడ చూసినా ఎందుకోసం అంటే ఏడ పడితే ఆడ ఆక్రమించుకున్న లొకేషన్లు ఎక్కువ ఉన్నాయి కదా, చెరువు కుంట కాల్వ అది ఇది కబ్జలే. అందుకోసం చెప్తున్నా, ఇది రాఘవేంద్ర నగర్ కాలనీ. వాహనం వస్తే చాలు ఎక్కడెక్కడ దిబిడి అయితే తప్ప. ఇంకా తాత అయితే మోరీలో కొట్టుకుపోతుండే హర్ష వరకు పిల్లలు ఊరికి పట్టుకొని తాడేసి గుంజుకొచ్చిండు. ఆ చిన్న పోరగాడు పోయి పట్టుకొచ్చిండు. లేదంటే తాత మోరీలో మునిగిపోయి కొట్టుకుపోతుండు. ఇంకా నేను పోతుంటే కానీ నేను పోయేలోపే నా బండి ఆగిపోయింది. బండి పక్కకు ఆపేలోపే ఇంకా చిన్న పోరగాడు ఉరికొచ్చి తాతను బయటకైతే గుంజుకొని పోయిండు. అందుకోసం అంటున్నా, ప్లాట్లు కొనాలన్నా ఇండ్లు కొనాలన్నా ఏం చేయాలన్నా వానాకాలంలో కొనాలి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో దివిటిపల్లి దగ్గర అమర్ రాజా ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్డు. దివిటిపల్లి దాటినాక గుడిసేదికి తిరిగితే కొత్తగా రోడ్ వేసిండ్రు కదా, పైలాన్ ఉంటుంది. పైలాన్ పక్కల ఇప్పుడు మీరు ఇది చూస్తుంది దివిటిపల్లి చెరువు మొత్తం కుంగిపోయింది. ఇంక ఇప్పుడా అప్పుడా అన్నట్లుంది. ఊరోళ్ళు అయితే పరిశానింగా అవుతున్నారు. ఇప్పుడు చూసే ఈ వీడియో కూడా గదే అమర్ రాజా ఫ్యాక్టరీకి సంబంధించింది. నీళ్ళు అక్కడ ఎక్కువ అయ్యి అలుగు రివర్స్ అనేసరికి ఇంకా ఏమంటారు కదా, నీరు పళ్ళం ఎరుగు అంటారు పెద్ద మనుషులు కదా, అదే నీరు పళ్ళమే ఎరిగింది. అందుకోసం బస్సు పాల్టీ పడ్డది. కానీ అయ్యా ఇంటికాడు ఉన్నోళ్ళు ముసలోళ్ళు ముతుకోళ్ళు కొంచెం భద్రంగా ఉండి ఇప్పుడు చూస్తున్నది కేంద్రీయ విద్యాలయం. ఏడుందనుకుంటారా? మన అప్పన్నపల్లి దగ్గర ఏనుగొండ దగ్గర ఉంది కదా కేంద్రీయ విద్యాలయం. పోనికే రాదు రానికే రాదు, పోయి రావాలంటే శ్రీరామ సిచ్చు శ్రీతమ్మ కష్టాలు అంటారు. పోయిన సంవత్సరం దీని గురించి వరుసగా 10 రోజులు వార్త రాసిన, ఇప్పటిదాకా స్పందించిన నాదులే లేదు. ఇలా స్కూల్కు విద్యార్థులకి దించడానికి తల్లిదండ్రులు పోతారు కదా పొద్దుగాల, చెప్పాలన్నా కొద్దిగా వీడియో తీసి పెడుతున్నాము, మా బోస మా బాధ మా గోస మా యాస కొద్దిగా చెప్పరాదే అన్నారు. ఇది జడ్చలలోని నిమ్మబాయిగడ్డలో ఉన్న స్కూలు హెడ్ మాస్టర్ రూమ్ మొత్తం నీళ్ళు నిండుకపోయినాయి. ఇంకా మరి గట్లే కూర్చొని అయితే పని అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మా నిమ్మబాయిగడ్డలో మా మిత్రుడు తీసి వీడియో పంపిండు. ఆ వీడియో మీకు చూపిస్తున్నాం చూడుండ్రి. ఈడని కాదు ఆడని కాదు, ఎక్కడ చూసినా నిండా నీళ్ళేయా. కానీ కొద్దిగా రోడ్డు మీద వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు స్కూల్ పిల్లగాళ్ళు ఇంకా ముతక ఎవరంటే కొంచెం జాగ్రత్తగా ఉండుండి. ఎక్కడ పడితే అక్కడ తిరగకండి. ఏడ గుంతుందో, ఏడ మెత్తుందో, ఏడ మోరి ఉందో, ఏడ నాలా ఉందో, ఏడ మ్యాన్ హోల్ ఉందో, ఏడ డ్రైనేజ్ ఉందో తెలియదు. పుట్టుక్కున్న దాంట్లో పడి కొట్టుకపోయిన తర్వాత దేవులాడనికే తిగ కష్టం అయిపోతుంది. పైసా పోతే వస్తుంది కానీ పానం పోతే పానం రాదు. మీకైతే నేను కొద్దిగా జాగ్రత్త కోసం ఏదో చెప్పనైతే చెప్తా ఉండా. ఇక్కడ కానీ ఇంకా మీకు చుట్టుపక్కల ఎవరికైనా ఇట్లాగే వాన నీళ్ళు వచ్చి ఇబ్బంది అవుతున్న వీడియోలు ఏముంటే మా జేసీఎల్ న్యూస్ టీవీకి పంపించండి. మేము చూపిస్తాము, మీ బాధ ప్రపంచానికి తెలియజేస్తాము. జేసీఎల్ న్యూస్ నిజమాగదు, తప్పు దాగదు.